హాయ్ అండి. హలో. ఈరోజు రెసిపీస్ ఏంటంటే చూపిద్దామని వీడియో చేశాను. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. నిన్న కొంచెం ఎక్కువ రెసిపీస్ చేశాను. ఎందుకంటే నిన్న చుట్టాలు వచ్చారు. సో చేశాను. అన్నీ చేసిన తర్వాత కొంచెం వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలి ఇలా అని గాబరా పడేసరికి నాకేంటంటే వీడియో తీసుకోవడం ఈ గాబరాలో మర్చిపోయాను. నిన్న రెసిపీస్ పెడదాం అనుకున్నాను, యాక్చువల్లీ పెట్టలేదు. సో నిన్న ఏంటేంటి చేశానంటే కొబ్బరికాయ కొత్తిమీర పచ్చడి, అలాగే వంకాయ బంగాళదుంప ముద్దకూర, అలాగే రాబానానా అరటికాయ ఫ్రై, ఇంకేం చేశాను, పాలకూర పప్పు, పులిహార చేశాను. పులియోగరె పౌడర్తో పులిహార అనమాట. నేను అంటే యాక్చువల్లీ దాన్ని అలా యాజ్ ఇట్ ఈస్ చేసేయకుండా చిన్న చేంజెస్ చేస్తాను నేను. సో అలాగా చేశాను. సేమియా ఇంకా బొబ్బట్లు ఒకటి ఏంటంటే బయట నుంచి తెప్పించేసాం అనమాట. సో అవైతే నిన్నటి రెసిపీస్ అండి. వీడియో తీయడం అవ్వలేదు నాకు. ఇంకా ఈరోజైతే నిన్న అలా అంటే ఎప్పుడైనా అలా హెవీగా తిన్నప్పుడు నెక్స్ట్ డే కొంచెం సింపుల్గా తింటామన్నమాట. అందుకని ఈరోజు ఎంత సింపుల్ అంటే చాలా చాలా సింపుల్. ఏం రెసిపీస్ చూపిస్తానండి. ఈరోజు ఏంటంటే కొబ్బరికాయ పచ్చడి అండి. ఈరోజు కూడా కొబ్బరికాయ పచ్చడే. కొబ్బరికాయ పెరుగు పచ్చడి అనమాట. మా ఇంట్లో పెరుగు పచ్చళ్ళు ఇష్టపడతారు, అందుకని పెరుగు పచ్చడి చేశాను. ఇది ఒక్కడే చేశాను, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మన కిచెన్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, చూడండి. ఇంకా అలాగే ఏంటంటే ఈరోజు అదే చెప్పాను కదా, నిన్న బొబ్బట్లు బయట నుంచి తీసుకొచ్చామని. మేము ఏంటంటే బొబ్బట్లు తీసుకొచ్చిన తర్వాత నేను ఇంట్లో మళ్ళీ నెయ్యి వేసి మళ్ళీ కాల్చుతాను అనమాట. అంటే మళ్ళీ వేడి చేస్తాము, నెయ్యితో కాలుస్తాం. బయట మనకి అసలు చాలా పొడిగా ఇలా ఉంటాయి కదా, సో వీటిని ఏంటంటే మళ్ళీ నెయ్యితో కాలుస్తాను అనమాట. సో ఈరోజు అయితే ఈ రెండే. సో చూసారు కదండి, అంత సింపుల్ రెసిపీస్ అనమాట. ఈరోజు అదొక్కటే చేశాను. చెప్పాను కదా కిచెన్ ఛానల్లో పోస్ట్ చేశాను అని, ఒకసారి అది కూడా చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఒకసారి బెల్ ఐకాన్ క్లిక్ చేశారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.